హాయ్ హలో నమస్తే, నేను మీ దశరథ. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. బీజేపీ మహిళా మోర్చ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పద్మ వీరప్పనేని గారితో ఒక స్పెషల్ చిట్ చాట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం చూస్తుంటే రీసెంట్గా ఒక పెద్ద ఇష్యూ అనేది జరుగుతూ ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి. సో కల్వకుంట్ల కవిత గారిది లెటర్ అనేది ఒకటి ఎక్స్పోజ్ అయింది రీసెంట్గా చూస్తే. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక 4 స్తంభాలట అండి. చాలా రోజుల నుంచి జరుగుతుంది, ఇంటర్నల్గా వాళ్ళ మధ్య జరుగుతుంది అనేది మనం వింటున్నాం, చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వీఆర్ గెట్టింగ్ ఎ సెన్స్ ఆఫ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది. ఇక్కడ ఏంటంటే ఒక వారసత్వం, తండ్రి వారసత్వం కోసం ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా కాదు, మేనల్లుడు ఇంకా తోడల్లుడి కుమారుడు ఇట్లా ఉన్నారు, నలుగురు ఉన్నారు అట్లీస్ట్ అక్కడ. బట్ మెయిన్ ఫైట్ ఈస్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే కవిత అనే ఆమె జాగృతి ద్వారా ఆమె కొంత వర్క్ చేసుకున్న మాట వాస్తవం. సాంస్కృతికంగా కొంత చేశారు ఆవిడ. చేసి ఆవిడ పొలిటికలీ అంబిషియస్ పర్సన్. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే రీజనల్ పార్టీస్లో, ఇక్కడే కాదండి, మీరు దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి రీజనల్ పార్టీలో కూడా ఒక స్థాయి దాటిన తర్వాత తండ్రి వారసత్వం ఎవరికి వెళ్తుందనే దాని మీద ఉంటుంది. అండ్ యూజువల్గా ఒక పర్సన్ని చూస్ చేసుకుంటున్నారు, రెండో పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ దే ఫీల్ బిట్రేట్, దే గో జాయిన్ అదర్ పార్టీస్ ఆర్ దే గెట్ ఇన్ టు డిఫైన్డ్ యాక్టివిటీస్, దే గెట్ సస్పెండెడ్. ఇట్లా చాలా జరుగుతున్నాయి. లేటెస్ట్గా మన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుని కూడా ఒక ఆవిడతో నేను రిలేషన్షిప్లో ఉన్నాను అనే ఒక ట్వీట్ చేసినందుకు హీ సాక్ట్ హిమ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ అవుట్ ఆఫ్ ద పార్టీ ఆల్సో. సో ఇక్కడ కవిత గారిది ఏంటంటే ఆమెది బిఫోర్ లిక్కర్ స్కామ్ అండ్ ఆఫ్టర్ లిక్కర్ స్కామ్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ లిక్కర్ స్కామ్ ముందు ఆవిడకి పార్టీలో ఈక్వల్గానే, బహుశా ఆల్మోస్ట్ ఈక్వల్గానే చూసేవారు ఆవిడని. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడము, అనేక కార్యక్రమాలు ఆవిడ తీసుకోవడము, మీడియాలో కూడా ఆవిడ ప్రజెంట్ అయ్యేవాళ్ళు బీఆర్ఎస్ తరఫున అంతా ఉండేది ఆమెకి. ఎంపీగా ఎమ్మెల్సీగా ఆవిడకి అవకాశాలు కల్పించడము, విధానపరమైన అన్నిట్లో ఆవిడకి ఇంపార్టెన్స్ కనిపించేది. బట్ ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందో, లిక్కర్ స్కామ్లో ఆవిడ నెలల తరబడి తిహార్ జైల్లో ఉండి ఆవిడ వచ్చినప్పుడు బహుశా ఆమెకు అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే అదే టైంలో దేవర్ ఆల్సో రూమర్స్ దట్ కేసెస్ అంటే కేసెస్ వీళ్ళ మీద కూడా వస్తాయి, బ్రదర్ మీద కానివ్వండి, అందరి మీద వస్తాయి, కాళేశ్వరం మీద, తండ్రి మీద, అందరి మీద ఉన్నాయి ఆరోపణలు అనేది, అందరి మీద ఉన్నాయి. హరీష్ రావు గారితో సహా, సంతోష్ రావు గారితో సహా ప్రతి ఒక్కళ్ళ మీద అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఆమెకి అనిపించి ఉండొచ్చు, నేను ఒక్కదాన్ని నన్ను సింగిల్ అవుట్ చేశారు, వీళ్ళందరి మీద ఉన్నాయి ఆరోపణలు, బట్ వీళ్ళందరూ దే ఆర్ ఎంజాయింగ్ ద పవర్ అండ్ ఇది ఉంది. బట్ నా వరకు వచ్చేటప్పటికి నన్ను ఒక విధంగా సెగ్రిగేట్ చేశారు, నన్ను డిస్టెన్స్ చేశారు అనేది ఉంది. అట్లాగే ఆవిడ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే ఎక్కడ ఆవిడ పెద్ద ప్రామినెంట్గా ఎక్కడ కనిపించట్లేదు. మీకు రీసెంట్గా జరిగిన సభలు అనేకం మీరు చూస్తే కూడా ఆవిడ బీసీ సభలు అవి పెట్టారు కదా, అవన్నీ జాగృతి పిరమిడ్ చేస్తున్నారు, ఆవిడ బీఆర్ఎస్ పిరమిడ్ చేయటం లేదు. అక్కడెక్కడ తండ్రి పిక్చర్ పెట్టడం కానీ బ్రదర్ పిక్చర్ పెట్టడం కానీ ఏమీ లేదు. అంటే ఇండిపెండెంట్గా ఆవిడ జాగృతి పేరు మీద ఆవిడ చేస్తున్నారు. అట్లాగే 10 ఏళ్ల పాటు వాళ్ళ పాలనలో ఉన్నారు. ఆ రోజున ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి గుర్తు రాలేదు. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ తమ సొంత వర్గం నుంచి, వెలమ సామాజిక వర్గం నుంచి చాలామందికి మినిస్ట్రీస్ ఇచ్చినప్పుడు అప్పుడు నోరు విప్పలేదు. ఓకే, దళితుల్లో అసలు ఒక్కోసారి 0 రిప్రజెంటేషన్, ఒక్కసారి ఒకళ్ళకే ఇవ్వడం, ఇట్లా కూడా జరిగింది. మహిళలకి రిప్రజెంటేషన్ లేనప్పుడు ఆవిడ మాట్లాడలేదు, మహిళా కమిషన్ లేనప్పుడు నోరు విప్పలేదు. ఇలాగా అనేక వాటి మీద ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పట్ల ఆవిడ ఎప్పుడు స్పందించలేదు. సామాజిక న్యాయం జరుగుతుందా లేదా అనే దాని మీద ఆవిడ స్పందించలేదు. అట్లాగే మహిళలకు ఏమైనా పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఆవిడ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేదు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు సడన్గా ఆమెకి బీసీల పట్ల ప్రేమ వచ్చింది, దళితుల పట్ల ప్రేమ వచ్చింది. ఇప్పుడు ఆమె సీరియల్గా కండక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో మనకి అర్థమవుతున్నది ఏంటి అంటే షీ హ్యాస్ అ పొలిటికల్ ఎజెండా. డెఫినెట్లీ షీ హ్యాస్ అ పొలిటికల్ ఎజెండా అండ్ షీ ఈజ్ అంబిషియస్. షీ వాంట్స్ టు గెట్ ఇన్ టు సమ్ హైయర్ పొజిషన్. ఇక్కడ హైయర్ పొజిషన్ ఏంటి, ఒకసారి కేసీఆర్ గారి తర్వాత వారసులు పార్టీ ప్రెసిడెంట్ మారాలి, ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా పవర్లోకి వస్తే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు, ఇదే కదా. కానీ ప్రజల తీర్పు చాలా క్లియర్గా ఇచ్చారు, వాళ్ళు మళ్ళీ వచ్చే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఐ డోంట్ థింక్ దే విల్ ఎవర్ కమ్ బ్యాక్ ఇన్ టు పవర్ అగైన్. బట్ ఇప్పుడు పార్టీకి అధ్యక్ష స్థానంలో ఎవరు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, అధ్యక్ష స్థానంలో ఎవరు ఉంటారు అనే దాని మీద ఆ వారసత్వం. అట్లాగే బహుశా ఏమన్నా మీకు విజయమ్మ జగన్ గారి విషయంలో అలాగే మన
షర్మిల గారు ఆస్తుల కోసం గొడవ పడుతున్నట్టుగా, మరి అదేమన్నా ఇంటర్నల్ గా ఉందేమో తెలియదు. సో ఇది ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ కోసము, పార్టీలో ఇంపార్టెన్స్ కోసం, వారసత్వ కోసం జరుగుతున్న ఒక ఫైటింగ్. ఒక విధంగా చెప్పాలి అంటే కవిత గారు ఆవిడ ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తున్నారు. షీఈస్ ఫైటింగ్ ఫర్ హర్ ఐడెంటిటీ అండ్ షీఈస్ ఆల్సో ప్రాబబ్లీ ఎక్స్పెక్టింగ్ ఈక్వల్ రైట్ కావాలి, మా అన్నతో పాటు ఈక్వల్ రైట్ కావాలి, నేను చేశాను కదా అనే ఒక ఫీలింగ్ లో కూడా ఆవిడ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ గారి వ్యాఖ్యలు. కేటీఆర్ వెరీ క్లియర్లీ సెడ్ ఈ లెటర్ అసలు ముందు చాలా మంది మనకు అనుమానం ఈవిడ లెటర్ నిజంగా రాసిందా లేదా అనేది. చాలా మంది ఇప్పుడు నన్ను కామెంట్ చేయమన్నప్పుడు కూడా మీడియాలో నేను ఫస్ట్ షీస్ కమింగ్ బ్యాక్ లెటర్ ఫస్ట్ ఎసెట్ ఆవిడ చేశారా చేయలేదా, ఆర్ ఇస్ ఇస్ అ ఫోర్స్ లెటర్, ఇవి చూసుకొని మనం కామెంట్ చేయాలి, బాధ్యత లేకుండా మాట్లాడకూడదు అనిపించింది నాకు. బట్ ద మినిట్ షీ ల్యాండెడ్ హియర్ ఇన్ హైదరాబాద్ she said she wrote the letter and she also said నేను చాలా లెటర్స్ రాశాను గతంలో కూడా, ఇది ఎవరో లీక్ చేశారన్న. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చాలా లెటర్స్ రాశారంటే అర్థం ఏంటంటే గ్యాప్ చాలా రోజుల నుంచి ఉంది అని. ఇప్పుడు ఒక తండ్రి కుమార్తెతో మాట్లాడటానికి ఏ అడ్డం ఉండకూడదు. ఈమె ఫోన్ తీసుకొని మాట్లాడచ్చు, లేదు ఆయన ఉంటున్న ఫామ్ హౌస్కి వెళ్ళి మాట్లాడచ్చు, ఆయన ఏమి బిడ్డ రావద్దని తలుపులేసేయలేడు, లేదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం ఉండదు ఈమె మీద తలుపులేసేది. సో ఈమె వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి, ఎక్కడో ఒక గ్యాప్ వచ్చింది వాళ్ళకి. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి లెటర్స్ రాస్తుంది. అండ్ షీ ప్రాబబ్లీ ఈస్ ప్రిపేరింగ్ ఎ గ్రౌండ్ ఫర్ హర్ టు గెట్ అవుట్ ద పార్టీ ఆర్ టు బార్గెన్ ఫర్ ఎ బెటర్ పొజిషన్. వెళ్తుందనే ఇది ఉంటే కనుక ఒకవేళ ఆమెతో సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో ఆమెకు ఒక మంచి పొజిషన్ ఆఫర్ చేయొచ్చు. లేదు ఆయన సర్దుబాటు ధోరణి లేకుండా అందరి కార్యకర్తలతో పాటు నువ్వు ఒక కార్యకర్తవే, ఇలాంటి డిసిడెంట్ యాక్టివిటీ ఏదైనా చేస్తే విల్ సస్పెండ్ యూ లైక్ ఎనీ అదర్ పార్టీ వర్కర్ అనే యాటిట్యూడ్లో కనుక కేసీఆర్ గారు ఉంటే అప్పుడు షీ కెన్ కమ్ అవుట్ ద పార్టీ అండ్ స్టార్ట్ హర్ ఓన్ థింగ్. మనం గతంలో కూడా విన్నాం, హరీష్ రావు గారిని తనతో కలవమని అడిగారు ఆవిడ, నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ దట్ వాస్ మీడియా రిపోర్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైమ్. సో డెఫినెట్గా ఆవిడ ఏంటంటే షీఈస్ లుకింగ్ ఫర్ సపోర్ట్, షీఈస్ లుకింగ్ టు ఇవాల్వ్ ఇండిపెండెంట్లీ అండ్ షీ ప్రాబ్లీ ఈజ్ లుకింగ్ ఫర్ అ బార్గెన్. అంటే ఎప్పుడైనా ఏంటంటే ఈమె బయటికి వెళ్ళి ఏమేమి బయట పెడుతుందో, ఏమి ఇది ఉంటుందో, ఎందుకు ఈ తలనొప్పి ఇది కొరివితో తలగొక్కున్నట్టు ఉంటుందేమో అని తండ్రి భావిస్తే అప్పుడు ఆయన సర్దుకుపోయే ధోరణి ఉంటుంది. లేదు వన్స్ ఫర్ ఆల్ నేను నా కొడుకే ఇస్తున్నాను మొత్తం ఇది, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ అనదర్ పవర్ సెంటర్ అని అట్లా అనుకుంటే కనుక ఇంకో విధంగా డీల్ చేస్తారు అది. సో ఇది ఒక కుటుంబ పెద్దగా కేసీఆర్ తీసుకోవాల్సిన నిర్ణయము. అట్లాగే ఒక పార్టీ ప్రెసిడెంట్గా, ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన వారసత్వాన్ని కొడుకిస్తారా కూతురికిస్తారా అనేది క్వశ్చన్ అక్కడ. రైట్. సో దాట్స్ కంప్లీట్లీ దర్ ఇంటర్నల్ మ్యాటర్. రైట్ మ్యామ్. సో ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కామెంట్ ఉంది. కేటీఆర్ ఇంకొక ఇంపార్టెంట్ కామెంట్ పాస్ చేశారు. ఈమెమన్నారు, కవిత ఆయన దేవుడు చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నారు. చుట్టూ దెయ్యాలు ఉంటే ఆయన దేవుడు అవ్వడు, ఓకే, ఆయన కూడా దెయ్యమే అవుతాడు. దెయ్యాల మధ్య దేవుడు ఎందుకు ఉంటాడు? అంతే కదా, ఆయన ఒక్కడు దేవుడు అయ్యి చుట్టూ దెయ్యాలు ఉండవు. ఒకవేళ దెయ్యాలు అయితే ఆవిడ ఓపెన్గా చెప్పాలి ఎవరా దెయ్యాలు అనేది. రైట్, అవునా? అది ఒకటి. ఈయన ఏమన్నారు, ఏదన్నా ఫోరమ్స్లో మాట్లాడాలి, ఇంటర్నల్ ఫోరమ్స్లో, అంతర్గత వేదికల్లో మాకు వచ్చి చెప్పాల్సిన విషయాన్ని బహిర్గతం చేసి లేఖని చేసింది ఈవిడ. అంటే ఈమాన్ లేదు, కాంగ్రెస్ కోవట్లు ఉన్నారేమో దీని వెనకాల అన్నారు. అక్కడ రిలీజ్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? లేఖ రిసీవ్ చేసుకున్న కేసీఆర్ గారికి ఉంటుంది, లేదు లేఖ రాసిన కవిత గారికి ఉంటుంది. కేసీఆర్ రిలీజ్ చేసుకోరు కదా, తను కూర్చున్న సీట్ కింద మంట పెట్టుకునేంత తెలివి తక్కువతనం అయితే కేసీఆర్ గారికి లేదు. ఆయన అఖండమైన మేధావి. సో డెఫినెట్గా ఆయన చేయరు ఆ పని. సో ఎవరు రిలీజ్ చేస్తుంటారు? అది ఈవిడ క్యాంప్ నుంచి వచ్చి ఉండాలి. వచ్చినప్పుడు ఆ కోవర్ట్ అనే వ్యాఖ్య కవితను ఉద్దేశించి అన్నారా అనేది క్వశ్చన్. ఓకే, దట్ ఈస్ సంథింగ్ కేటీఆర్ గారు ఓపెన్గా చెప్పగలగాలి. బీజేపీ పార్టీకి సంబంధించిన ఈటెల రాజేంద్ర గారికి శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా నోటీసులు రావడం జరిగింది. సో ఒక పార్టీ అభ్యర్థిగా మీరు ఎలా చూస్తారు దీన్ని? ఒకటి ఏంటంటే ఈటెల రాజేందర్ గారు మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ ఆర్ అప్పట్లో టీఆర్ఎస్ 2014-19 మధ్యలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. రైట్. సో యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ హీల్ బీ ఇన్ఛార్జ్ ఆఫ్ బడ్జెట్ అలొకేషన్స్, వాటి రిలీజ్ అవి ఆయన చేతిలో ఉంటుంది. అప్పట్లో ఆ కాళేశ్వరంకి హీ వాజ్ డూయింగ్ దాట్. డెఫినెట్గా ఒక కమిటీ వేసినప్పుడు అవినీతి ఆరోపణల మీద
అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరున్నారు, ఇరిగేషన్ మినిస్టర్ ఎవరున్నారు, అంటే ప్రాజెక్ట్ ఇరిగేషన్కి సంబంధించింది కాబట్టి ఆ మినిస్టరు మనీ రిలీజ్ చేసిన బడ్జెటరీ అలొకేషన్స్ ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారు, ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత అనేది ఆ క్లారిటీ కోసం వారిని పిలవడం జరుగుతుంది. అది ఇట్స్ ఎ రొటీన్ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ దాట్. ఎంత రిలీజ్ చేశారు, ఎంత అలొకేట్ అయింది అనేది చూస్తారు. బట్ హీ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ నో హౌ అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానీ, ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నారని కానీ, ఎంతవరకు పని వచ్చిందా మానిటరింగ్ కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ సబ్స్టెన్సెస్, వీటి మీద ఆయన ఐ డోంట్ థింక్ ఎనీ ఫైనాన్స్ మినిస్టర్ విల్ హ్యావ్ ఎనీ కంట్రోల్. హిస్ రోల్ విల్ బీ ప్రైమర్లీ ఫర్ ద బడ్జెట్ అలొకేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే బీజేపీ స్టేట్ అండ్ ద నేషనల్ ప్రెసిడెంట్గా ఎవరయ్యే అవకాశం ఉంది? ఎవరు అయ్యే అవకాశం అంటే ఎవరైనా అయ్యే అవకాశం ఉందండి. ఓకే, మాది అతి పెద్ద పార్టీ ఇన్ ద వరల్డ్ నౌ, బీజేపీ. అవును. ఓకే, సో ఈ పొలిటికల్ పార్టీలో మాకు దాదాపు 13 కోట్ల మంది సభ్యులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. సో ఎనీబడి, బీజేపీ ఈజ్ నోన్ టు షాక్ పీపుల్ విత్ ఇట్స్ అన్యూజువల్ చాయిసెస్. డెఫినెట్గా డెమోక్రటిక్గా ఉంటుంది ఆ పద్ధతి. అన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అంటే సంస్థాగతంగా ఫిలప్ అయిపోయిన తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నిక ఉంటుంది. నేషనల్ ప్రెసిడెంట్గా ఎవరైనా అవ్వచ్చు, యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్డ్ ఎవరైనా అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఎ సీనియర్ లీడర్, ఆర్ ఇట్ కుడ్ బి ఫ్రెష్ యంగ్ ఫేస్, ఆర్ ఇట్ కుడ్ బి సంబడి హూస్ అన్రిలేటెడ్ టు పాలిటిక్స్ ఒక్కొక్కసారి. సో డెఫినెట్గా ఎవరైనా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అన్నీ ఆలోచించి సమర్థత కలిగిన వ్యక్తికి ఇస్తారు ఆ బాధ్యత. డెఫినెట్గా వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఎవరవుతారు అనేది. రైట్. అండ్ స్టేట్ వరకు వస్తే స్టేట్లో కూడా సేమ్ పరిస్థితి. స్టేట్లో కూడా పార్టీకి సంబంధించిన వ్యక్త అనేది తెలియదు మాకు కూడా. బట్ ఎవరినైనా సరే గోయింగ్ ఫార్వర్డ్, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అండ్ బీజేపీ సేనల్ని సమర్థవంతంగా నడిపించే నాయకులు, కొంచెం అంటే వాళ్ళు పనిచేయించగలిగే నాయకులు, అట్లాగే క్యాడర్ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళని అన్ని విధాలుగా ఆలోచించి తీసుకుంటారు. రైట్ మ్యామ్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కోవిడ్ కేసెస్ కూడా చాలా రోజుల తర్వాత విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మ్యామ్. ఫస్ట్లో వాటిని ఖండించినప్పటికీ కూడా ఈ రోజుకి 1000 పైన కోవిడ్ కేసెస్ అని వస్తుంది. ఈజ్ దిస్ ఎ ఫార్మ్ ఆఫ్ బయాలజికల్ వార్ అంటారా? ఒకటి ఏంటంటే అండి, వైరస్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వదు. ఇది గతంలో కూడా నేను ఫస్ట్ టైం ఇది వచ్చినప్పుడే చెప్పాను. వైరస్ అనేది ఎప్పుడు కంప్లీట్గా ఎలిమినేట్ అవ్వదు. అండ్ వైరస్లో ఎప్పుడు స్ట్రెయిన్స్ డిఫరెంట్ మ్యూటేషన్స్ జరిగి స్ట్రెయిన్స్ వేరేగా వస్తుంటాయి. ఇప్పుడు మనం కామన్గా తీసుకున్న వ్యాక్సినేషన్స్ అవి ఉన్నాయనుకోండి, అవి దే ఆర్ గుడ్ ఫర్ పర్టికులర్ స్ట్రెయిన్స్. ఆ టైంలో వాళ్ళు వ్యాక్సిన్ డెవలప్ చేసినప్పుడు ఏ స్ట్రెయిన్స్ అయితే ఉన్నాయో దానికి ఇది అవుతుంది. బట్ డస్ దట్ మీన్ అది ఈ కొత్త దానికి పనిచేయదంటే పనిచేస్తుంది. ఇట్ మే నాట్ వర్క్ 100%, ఇట్ మే వర్క్ 80%, 60% అట్లా వేరియబుల్గా ఉంటుంది. బట్ లైక్ ఐ సెడ్, వైరల్ ఏవి కూడా జనరల్గా లైఫ్ థ్రెటనింగ్ ఉండవండి. ఇది ఏంటంటే బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఈ కోవిడ్ వైరస్ ఏంటంటే బ్లడ్ వెజల్స్లో స్మాల్ క్లాట్స్ ఫామ్ చేసే లక్షణం ఉంటుంది. మనకి చనిపోయిన చాలా మందికి పోస్ట్ మార్టం చేసి చూసినప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎండింగ్లోనే మనకు తెలిసింది అది. దట్స్ ద రీజన్ వై వి టెల్ పీపుల్ టు టేక్ ఆస్పిరిన్ ఫర్ లాంగ్ టైమ్. ఆస్పిరిన్ తీసుకొని వాళ్ళని కోవిడ్ వస్తే కనుక ఒక ఎక్స్టెండెడ్గా ఒక 1 year or 1.5 year ఆస్పిరిన్ తీసుకోమని చెప్పేది అందుకు. బట్ లైక్ ఎనీ వైరల్ ఇల్నెస్, దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ ఉండదు యూజువల్గా వైరల్ ఇల్నెసెస్కి. యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్, ప్రివెంట్ ఇట్ ఇఫ్ యూ క్యాన్. అంటే ఇప్పుడు వెన్ యూర్ ట్రావెలింగ్, క్లోజ్డ్ ఎయిర్ ఉన్న ఎయిర్ కండిషనర్స్లో కానీ ఫ్లైట్స్లో కానివ్వండి ఇలా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రీసైకిల్డ్ ఎయిర్ ఉంటుంది. ఒక్కళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా ఎవ్రీబడి ఈజ్ బ్రీదింగ్ ద సేమ్ ఎయిర్. అదే మీకు ఇప్పుడు ట్రైన్లలో మీరు ఓపెన్ ఎయిర్ పెట్టుకొని వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఆర్ ఇఫ్ యూర్ అలోన్ ట్రావెలింగ్ మీకు ప్రాబ్లం ఉండదు. సో జనరల్గా ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఈ వైరల్ స్ట్రెయిన్స్ మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ వస్తుంది, వైరస్ కేసెస్ పెరుగుతున్నాయని మనకి ఎప్పుడైతే వస్తున్నాయో వీ ఆల్ నీడ్ టు బీ కేర్ఫుల్, ఎస్పెషలీ వెన్ యూర్ ట్రావెలింగ్, వెన్ యూ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ సిక్ పీపుల్. అంటే దగ్గుతూ తుమ్ముతూ జ్వరము ఇట్లా ఉన్న వాళ్ళల్లో చేయడం. అలాగే మనకేమైనా సిమ్టమ్స్ ఉంటాయి లైక్ లైట్ ఫీవర్ కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి, ఇట్లా స్మెల్ పోవడము, అనాస్మియా లాగా రావడము, ఇట్లాంటివి ఏమున్నా కూడా మనం ఒకసారి చూయించుకోవడం బెటర్. అది లేదు ఇఫ్ ఇట్స్ వెరీ మైల్డ్ అనుకుంటే జాగ్రత్తగా ఇంట్లోనే మనం పల్స్ ఆక్స్ అది మానిటర్ చేసుకుంటూ బ్రీదింగ్ ప్రాబ్లం రానంత వరకు యూ కెన్ బి మేనేజ్ కంఫర్టబుల్లీ ఎట్ హోమ్. బట్ ఏదైనా కూడా మెడికల్ హెల్ప్ తీసుకోవడం బెటర్. అంటే సొంత వైద్యాలు చేసి ఇది ఓకే అనుకోకండి. అట్లా కాకుండా మీరు టేక్ ద అడ్వైస్ ఆఫ్ అ మెడికల్ ప్రాక్టీషనర్
అండ్ టెల్ దెమ్ యువర్ సిమ్టమ్స్ అండ్ వాళ్ళు సజెస్ట్ చేసింది ఫాలో అవ్వండి. అండ్ మీరు ఇంట్లో మానిటర్ చేసుకోవాలి. మీరు ఇంట్లో చూసుకుంటూ మీకు ఏమైనా సిమ్టమ్స్ వస్తే చూసుకోవడం అది చేసి పల్స్ ఆక్సిజన్ తగ్గుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా యూ నీడ్ టు గో ఇన్ టు ద హాస్పిటల్. సో ఈ ఒకవేళ కేసెస్ అనేది ర్యాపిడ్గా గ్రో అయితే మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవసరం ఏదైనా వస్తుంది అంటారు? డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. ఓకే. ఒకటి ఏంటంటే కేసెస్ ఇన్ దిస్ కంట్రీ విచ్ హ్యాస్ 140 crore పీపుల్, ఒక 1000-2000 కేసెస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ ఇనఫ్ నంబర్, బట్ దట్ సిగ్నిఫికెంట్ ఇనఫ్ ఫర్ అస్ టు బి కేర్ఫుల్. ట్రూ. అంటే ఫర్దర్గా వార్నింగ్ బెల్, వార్నింగ్ అనమాట. ఎందుకంటే స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక పర్సన్ ఒక 20 మందిని 30 మందిని ఒక నిమిషంలో ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళొచ్చు రూమ్ నుంచి. సో అందువల్ల డెఫినెట్గా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం, అలాగే మళ్ళీ మాస్కులు మనం ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇవి ఏవైతే మనం ఫస్ట్ టైం చెప్పామో ఈ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి. మినిమం మాస్క్ డిస్టెన్స్ అయితే మటుకు మస్ట్. రైట్, మస్ట్. సో ఇప్పుడు మనం చూస్తుంటే రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ 2025 అనేది రీసెంట్గా మన హైదరాబాద్ వేదికగా జరగడం జరిగింది. సో దాని మీద చాలా పాజిటివ్స్ వచ్చినాయి, చాలా కాన్స్ అని కూడా వచ్చినాయి. సో యాజ్ ఎ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వాటి యొక్క స్పందన ఏంటి మ్యామ్? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని పార్టీ వైజ్గా కాకుండా అండి, నేను ఐ వుడ్ వాంట్ టు టేక్ దిస్ డిఫరెంట్లీ. యాక్చువల్గా పార్టీ వైజ్గా చెప్పాను నేను ఇది. బట్ ఎనీ బ్యూటీ ప్యాజెంట్ ఇంతకుముందు ఏంటంటే బ్యూటీ ప్యాజెంట్స్ని వేరే దృష్టితో చూసేవాళ్ళు. ఇది అంగాంగ ప్రదర్శన అని, లేదు మహిళల్ని కించపరిచే ఇదని చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. గ్రోయింగ్ అప్, వీ ఆల్ గ్రో అప్ ఇన్ లైఫ్, సో వీ గెట్ టు సీ ద అదర్ ఆస్పెక్ట్. నేను వెన్ ఐ వాజ్ యంగర్ ఐ ప్రాబ్లీ యూస్ టు హ్యావ్ ద సేమ్ ఐడియా. బట్ ఇప్పుడు చూస్తే నాకేమనిపిస్తుందంటే ఇట్స్ ఉమెన్స్ చాయిస్, నోబడీ ఈజ్ ఫోర్సింగ్ దెమ్. ఓకే, సమ్ పీపుల్ వాంట్ టు కంటెస్ట్, ఆ ప్యాజెంట్స్లో పార్టిసిపేట్ చేసి కంటెస్ట్ చేయాలని చాలామందికి ఒక కోరిక ఉంటుంది. చాలామంది సంవత్సరాల తరబడి వాళ్ళని వాళ్ళు జిమ్స్కి వెళ్ళి ఫిట్గా చేసుకొని దే వర్క్ ఆన్ దెమ్ సెల్స్ అండ్ ప్రిపేర్ అవుతారు. ఒక ప్రిపరేటరీ ఫేజ్ ఉంటుంది, అదంతా చేస్తారు. ఇదంతా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారు, వాళ్ళని ఎవరు ఫోర్స్ చేయటం లేదు. అండ్ వరల్డ్ ఓవర్ అంటే 72 సంవత్సరాల నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అంటే ఈ 72 yearsలో దేర్ ఇస్ అన్ ఎవల్యూషన్. ఫస్ట్లో ఎస్ ఇట్ వాజ్ లిటిల్గా చెప్పాలంటే ఓన్లీ అది మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, మోస్ట్ వడెవర్ వాళ్ళ కొలతలు అవన్నీ ఉంటాయి కదా, శరీరపు కొలతలు బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు. బట్ రాను రాను మీరు గత 15 ఏళ్లలో చూస్తే ఇట్స్ చేంజ్డ్. మిస్ వరల్డ్ ప్యాజెంట్ అనే కాన్సెప్టే చేంజ్ అయింది. బ్యూటీ డెఫినెట్లీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే వాళ్ళ సర్వీస్ మోటివ్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదు వాళ్ళ బ్రెయిన్ అసెస్ చేసే అనేక పద్ధతుల ద్వారా వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే కనుక ఇంతకుముందు బ్యూటీ ప్యాజెంట్ జడ్జ్ చేసే ప్యానెల్లో ఎక్కువ మంది మోడలింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, మూవీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, అంటే గ్లామర్ ఫీల్డ్కి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ వాళ్ళని పెట్టేవాళ్ళు. వీళ్ళు డిజైనర్స్ని ఇట్లాంటి వాళ్ళని పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూస్తే యు సీ పీపుల్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఆ ప్యానెల్లో. ఆ జడ్జ్ చేసే వాళ్ళు అనేక రకాలైన వాళ్ళు వస్తున్నారు. సో దాంట్లో క్వశ్చన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయి. వాళ్ళని ఓన్లీ అంటే ఇప్పుడు బ్యూటీకి సంబంధించిన రౌండ్సే కాకుండా వాళ్ళ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగటము, వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ హాబీస్ ఏంటి, అట్లాగే వాళ్ళు బయట చేసిన సర్వీస్ ఏంటి, అండ్ వాళ్ళు ఈ ప్యాజెంట్లో గెలిస్తే కనుక వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది. అట్లాగే మిస్ వరల్డ్ ఇది కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళ నెక్స్ట్ ప్యాజెంట్ వరకు వాళ్ళని ప్రతి కంట్రీలో కొన్ని ప్లేసెస్కి తీసుకువెళ్ళి వాళ్ళతో సర్వీసే చేయిస్తుంది మిస్ వరల్డ్ వాళ్ళ ఆర్గనైజేషన్. సో ఇట్ హ్యాస్ చేంజ్డ్. సో ఐ వుడ్ నాట్ లైక్ టు లూజ్లీ కామెంట్ దట్ ఇట్స్ యూస్లెస్. ఇట్స్ నాట్. బహుశా కొంతమందికి, అంటే అందరికీ అని నేను చెప్పను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి లైఫ్లో. ఇప్పుడు నాకు ఒక ప్రయారిటీ ఉంటుంది, తనకు ఒక ప్రయారిటీ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో ప్రయారిటీ ఉంటుంది. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు గ్రో అప్ ఇన్ దట్ ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీ అనివ్వండి, బ్యూటీ ఇండస్ట్రీ అనివ్వండి, ఆ ఇండస్ట్రీలో వాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, లేదు వాళ్ళకు ఒక గుర్తింపు కావాలి, దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు ఒక గుర్తింపు వస్తుంది, లేదు నాకు సర్వీస్ చేసే అవకాశం వస్తుంది, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చేసే అవకాశం ఉంటుంది, ఇట్లా ఎనీ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉండొచ్చు వాళ్ళకి. So I think it's none of my business to comment on the pageant. Okay? Right. Yeah. And definitely ikkada cheyatam anedi I welcome it.
ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏది జరిగినా కూడా బీట్ ఫార్ములా రేస్ కార్స్ అవ్వండి ఇదనివ్వండి ఏదైనా కానీ మన కంట్రీకి బయట కంట్రీ నుంచి ఇంకొకటి వచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు ఇట్ విల్ అట్రాక్ట్ వైల్డ్గా అంటే వరల్డ్ ఓవర్ అటెన్షన్ వస్తుంది ముందు. ఎందుకంటే 300 ఇంటర్నేషనల్ ఛానల్స్ ఎప్పుడు వస్తాయి మనకి? ఎస్, ఇంటర్నేషనల్ ఏదైనా ఈవెంట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది 2 ఇంటర్నేషనల్ టీమ్స్ మధ్య, కరెక్ట్, డెఫినెట్గా ఇట్ విల్ అట్రాక్ట్ అటెన్షన్ కదా. ఇది కూడా అంతే, మీకు 300 ఛానల్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారు మనకి, మీడియా హౌసెస్. సో వాళ్ళందరూ భారతదేశాన్ని చూపించటము. ఈసారి పర్టికులర్లీ తెలంగాణలో జరిగింది. తెలంగాణలో మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఇక్కడ మన ఇట్స్ ఎ గుడ్ వే టు షోకేస్. అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసుకోవడానికి అది అవకాశం. అది డెఫినెట్గా యూర్ గెటింగ్ పబ్లిసిటీ ఫర్ ఆల్మోస్ట్ గుడ్ 10 days కదా, ఆల్మోస్ట్ 10th స్టార్ట్ అయింది అది, ఇంకా నడుస్తుంది అది. సో ఎన్ని రోజులు కవర్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ద స్టేట్ అండ్ ఫర్ ద కంట్రీ. బట్ అన్ఫార్చునేట్లీ ద కాంట్రవర్షియల్ పార్ట్ ఈస్ మిస్ ఇంగ్లాండ్, మిస్ యూకే. ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు మనకి ఇదేంటి ఇంత బ్యాడ్గా ఏమైనా ట్రీట్ చేశారా అనే ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఫస్ట్ నేను చూసినప్పుడు వితౌట్ నోయింగ్ ద డీటెయిల్ నాకు ముందు అసలు ఆవిడ ఇదేంటనేది నేను వెంట ఇంటూ సన్ న్యూస్ నెట్వర్క్ ఇచ్చింది ఆవిడ. ఓకే, ఆ సన్ న్యూస్ నెట్వర్క్ది చూస్తే దాంట్లో ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆమె ఒక మినిస్టర్ 5,000 కోట్లు ఉంది నాకు, యూ కమ్ టు మై రూమ్ అని ఇన్వైట్ చేశాడని, ఇంకొక అతను అసభ్యపు సైగలతో ఇబ్బంది పెట్టాడని, ఇట్లా కంటిన్యూస్గా పొలిటీషియన్స్ వర్ అకంపెనింగ్ దెమ్ ఎవ్రీవేర్ అండ్ వీ వర్ మేడ్ టు ఫీల్ లైక్ ప్రాస్టిట్యూట్స్ విచ్ ఇస్ సచ్ ఏ హార్ష్ వర్డ్. అంటే ఒక వేశ్యలాగా మమ్మల్ని ట్రీట్ చేశారు అంటే అసలు వాళ్ళకి భారతదేశం పట్ల ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది? ట్రూ. మనం ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఏమంటున్నారు అంటే ఇదంతా ఫాల్స్, అంతా సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్ కెమెరాస్ మధ్యలో ఇది జరిగే అవకాశమే లేదు, షీఈస్ జస్ట్ లైంగ్, ఆవిడ మదర్ ఇల్నెస్ అని చెప్పేసి వెళ్ళిపోయింది అర్ధాంతరంగా, మేమే టికెట్స్ కొనిచ్చి పంపించాం అవుట్ ఆఫ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అన్నారు. మరి ఇలా చేయడానికి కారణం ఏంటంటారు? ఒకటి ఏంటి అంటే ఒక కాంట్రాక్ట్ బ్రేక్ అయ్యి ఎవరైనా వెళ్తున్నప్పుడు కాంట్రాక్ట్ దీని ప్రకారము వాళ్ళ ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా ఇల్నెస్ వచ్చినా ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ వచ్చినా వీళ్ళు పంపిస్తారు, అది వేరే విషయం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఆమె అలా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి మాట్లాడిన దానికి ఇప్పుడు ఎవరైనా సరే ఒక మహిళ ఒక ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ కెనాట్ జస్ట్ రైట్ ఇట్ ఆఫ్ సేయింగ్ దట్ షీఈ్ లైయింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు గమనిస్తే జయేష్ రంజన్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఆయనైతే అదే రోజు కొట్టిపడేశాడు. ఆయన అదే రోజు ఇట్స్ నాట్ పాసిబుల్ అని కొట్టిపడేశాడు. కానీ టీవీని చూస్తున్న మనలాంటి వాళ్ళం చాలామంది, ఇన్ఫ్యాక్ట్ నేనే చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యా కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు అంటే యోగా సెషన్ అని చెప్పి పెట్టారు, రైట్, యోగా సెషన్ అని పెట్టారు. పాపం ఈ అమ్మాయిలు వాళ్ళు చాలామంది కూడా మినీస్ వేసుకొని షార్ట్స్ వేసుకొని ఇలా ఉన్నారు చాలామంది ఆ సెషన్కి. వేదిక మీరు చూస్తే ఆల్మోస్ట్ 7-8 feet హైట్లో ఆర్ మేబీ 10 feet కూడా ఉంటుందేమో హైట్లో ఉంది, వీళ్ళు కింద ఉన్నారు. వాళ్ళని అసలు యోగా పేరిట వాళ్ళని అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మీరు యోగా అభ్యాసం చేయించేటప్పుడు అవతల వాళ్ళ డ్రెస్ ఏం వేసుకున్నారని దాన్ని బట్టి కూడా గమనించాలి, పర్టికులర్లీ మహిళలు ఉన్నప్పుడు. మీరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని వంగి లేచి ఎట్లా చేస్తే అసభ్యంగా ఉంటుంది చూడటానికి, అది పైనుంచి చూస్తున్న వాళ్ళకి ఇంకా ఆడుగా ఉంటుంది. అది ఇది ఎందుకు అర్థం కాలేదు వీళ్ళకి, వీళ్ళ ఇళ్లలో మహిళలు లేరా, వీళ్ళ ఇంట్లో మహిళలు ఎలా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ మరి గౌరవనీయులైన మహిళా మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళకి గుర్తురాలేదా ఇది కరెక్ట్ కాదు ఇలా ఎందుకు చేస్తున్నాం అనేది? కనీసం ఆ యోగా మాస్టర్ని పిలిచానా చెప్పాలి కదా, ఎక్సర్సైజ్ జాత చేయించేయ అక్కడ ఇది బాగాలేదు అనేది. టీవీలో మనకు చూస్తేనే చాలామంది మాకు ఫోన్ చేసి అడిగారు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు అని. ఇంకొకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది ఈ ప్యాజెంట్, అనేక కంట్రీస్లో చేస్తున్నారు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ముందు పక్కన వెనకాల అన్ని వేళలా ఉండాల్సిన అవసరం ఏంటి? ఎక్కడన్నా మనం చూసాం ఇంతకుముందు? ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పడం ఏంటంటే ఏ శాఖకైతే అవసరం ఉన్నారో అవసరం మేరకే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎక్కడున్నారు 6 సార్లు కాదండి, మీరు ఆ మాట అంటున్నారు కదా. నేను ఒక్క క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్, అవునా కదా? ముఖ్యమంత్రికి ఎన్ని పనులు ఉంటాయి మనకు తెలుసు, ఎన్ని ప్రయారిటీస్ ఉంటాయి ఆయనకి. అలాంటి వ్యక్తి 9 సార్లు వెళ్తాడు ఈ ప్యాజెంట్కి. ఏం పని 9 సార్లు వెళ్ళాల్సిన పనే ఉంది?
ఒకవైపు ఏమో ధాన్యం తడిచిపోయి రైతులు అల్లాడుతున్నారు. నీరో చక్రవర్తి లాగా వెళ్ళి బ్యూటీ పేజెంట్స్ చూస్తూ కూర్చుంటావు 9 సార్లు. ఏం పని అన్నిసార్లు వెళ్ళటానికి? సరే వెల్కమ్ చేసావు ప్రభుత్వం తరఫున, సరే సెక్రటరియట్కి వచ్చారు వెల్కమ్ చేసావు, వాళ్ళ ఆనర్లో ఒక డిన్నర్ పెట్టారు, వెళ్ళావు ఫ్యామిలీతో, గుడ్. ఒక 2-3 సార్లు వెళ్ళావు, ప్రాబ్లం లేదు, దాన్ని ఎవరు కామెంట్ చేయరు. 9 సార్లు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి ఒక ముఖ్యమంత్రికి? అంటే ఇక ప్రయారిటీస్ ఏం లేవా? రైతులు నీ ప్రయారిటీ కాదా? అర్లీ మాన్సూన్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రెడిక్షన్ ఇచ్చారు ఆల్రెడీ వాతావరణ శాఖ వాళ్ళు. అవును, అర్లీ మాన్సూన్స్ వస్తున్నాయని తెలిసి కూడా గన్ని బ్యాగ్స్ కానీ ప్రొక్యూర్మెంట్ కానీ ఈ సేకరణ కేంద్రాలు పెంచడం కానీ ఏమీ చేయలేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నారు. మొత్తం వర్షాలు పడి ధాన్యం అంతా తడిచి వాళ్ళ తడిచిన ధాన్యాన్ని రోడ్ల మీద వేసి ఆ రైతులు ఏడుస్తుంటే ఒక్కళ్ళు వెళ్ళి పలకరించిన పాపాన్ని పోలేదు. కార్పొరేషన్ చైర్మన్లకి ఏం పని బ్యూటీ ప్యాజెంట్స్లో? అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ పొలిటీషియన్సే కదా, ఏం పని వీళ్ళందరికీ? డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు లేడీస్. అండ్ ఇంకొకటి కూడా ఉంది, వీళ్ళు వాదించవచ్చు సర్వేలెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి. ఒక మహిళ ఆక్వర్డ్గా ఫీల్ అవుతుండే ఒక పర్సన్ హావభావాలో లేకపోతే మాటల వల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వల్ల ఆక్వర్డ్నెస్ ఫీల్ అవుతూ ఉంటే అది కెమెరాస్ క్యాచ్ చేయలేవండి. ఇప్పుడు ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, నేను ఇలా కూర్చుంటాను, మీ కళ్ళలోకి చూస్తున్నాను, మీరు నన్ను గౌరవంగా చూస్తున్నారా ఇంకొక దృష్టితో చూస్తున్నారా అనేది నాకు అర్థమవుతుంది. కెమెరా పట్టుకోలేదు అది. సో ఇదొక పసలేని వాదన. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న వాదన పసలేనిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఇన్నిసార్లు వాళ్ళని అకంపెనీ చేయాల్సి వచ్చింది ప్రతి చోటకి. అంటే ఇది ఒక గవర్నమెంట్ ఈవెంటా లేకపోతే మిస్ వరల్డ్ వాళ్ళ ఈవెంటా? గవర్నమెంట్ ఏమైనా చేసిందా ఈవెంట్? కాదు కదా. మిస్ వరల్డ్ అనేది ఒక సంస్థ. ఆ సంస్థ ఒక స్టేట్లో ఆర్గనైజ్ చేస్తుంది. హోస్ట్ చేస్తున్న స్టేట్ మర్యాదపూర్వకంగా కొన్ని ప్రోటోకాల్స్ ఇస్తారు వాళ్ళకి. అట్లాగే వాళ్ళని తీసుకెళ్ళి మన సంస్కృతికి మన వారసత్వానికి ఏంటి అనేది వాళ్ళకి పరిచయం చేస్తారు. అదంతా చేశారు, తిప్పొద్దు అంటలేదు వాళ్ళని, అన్ని చోట్లకి తీసుకెళ్ళారు, చక్కగా. ఇప్పుడు అట్లాగే రామప్ప గుడికి తీసుకెళ్ళినప్పుడు మీరు చెప్పండి, పాత రోజుల్లో కాళ్ళు కడిగే వాళ్ళు అదంతా గౌరవపూర్వకంగా చేశారు. అది పాత రోజుల్లో. ఐఎమ్ మోర్ దెన్ 50 years old. నేను ఈ 50 years కాలంలో అది కాళ్ళు కడగడం అనేది ఎక్కువసార్లు ఎప్పుడు చూడలేదు. పల్లెటూళ్ళకి వెళ్తే బాగా డౌన్ ట్రాడన్ పీపుల్తో కడిగిస్తారు. ఇప్పుడు అది కూడా లేదు, గత 15 ఏళ్ళ నుంచి అది కూడా లేదు. సో మీరు ఒక మహిళ కాళ్ళు కడిగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏమొచ్చింది? ఎవరైనా సరే ఆ కడిగిన వ్యక్తి బీసీయా ఎస్సీయా ఎస్టీ అనేది నేను క్వశ్చన్ చేయట్లేదు. ఒక మహిళ కాళ్ళు కడగాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అది మర్యాదట, మన సంస్కృతి అంట, మన సంప్రదాయం అంట. మీరు చూపించండి ఎక్కడుందో తెలంగాణలో ఆ సంప్రదాయము. నేను ఇక్కడ పెరిగాను కదా, అది ఉందా? గడిల్లో ఏమైనా ఉందేమో, మనం గడిల్లో బతకటంలే, ఆ రోజులు పోయినాయి ఎప్పుడో. సో దాని మీద కూడా అమ్మాయి మాట్లాడుతుంది వాళ్ళ, దాని మీద కూడా అమ్మాయి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇంత డివిజన్ ఆఫ్ క్లాస్ డివిజన్ అనేది భారతదేశంలో చూశాను. ఆ ఇంప్రెషన్ ఎందుకు వచ్చిందంటే దానివల్ల. అట్లాగే బతుకమ్మల దగ్గర చెప్పులు వేసుకొని డాన్సులు చేయించారు వాళ్ళతో. అంటే బతుకమ్మ చుట్టూ డాన్స్ చేస్తారు కదా చెప్పులు వేసుకొని. ఇక్కడ ఇంతమంది ఉన్నారు మరి తెలివైన వాళ్ళందరూ కూడా, అందరూ గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప పదవులు అనుభవించిన వాళ్ళు, అనుభవిస్తున్న వాళ్ళు. వీళ్ళకి నోళ్ళు లేవా? చెప్పలేరా? బతుకమ్మ మన దేవత, అక్కడికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనేది తెలియదా? ఆ కల్చర్ పరిచయం చేద్దామని కదా మీరు తీసుకెళ్ళింది. రైట్. ఇట్లా చాలా అవకతవకలకి పాల్పడిన మాట వాస్తవం. ఓకే. ఇన్వెస్టిగేట్ చేసి వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఆమె అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా ఏంటనేది ఇది కాదు. ఒక ఆరోపణ అంటూ ఒక మహిళ ఎవరైనా సరే వచ్చి చేసినప్పుడు మనం డెఫినెట్గా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే దట్ విల్ ఇంపాక్ట్ అవర్ బ్రాండ్ ఇమేజ్, నాట్ తెలంగాణ. ఇవాళ అమ్మాయి వెళ్ళి భారత్లో నాకు ఇలా జరిగిందని చెప్తుంది. కరెక్ట్. హైదరాబాద్ అని ఎత్తట్లా, భారత్లో ఇలా జరిగింది అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల, తెలంగాణలో జరిగిన దానివల్ల భారత్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, బ్రాండ్ ఇమేజ్ భారత్ది సఫర్ అవుతుంది. సో వీళ్ళు చేయాల్సింది ఏంటి? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ డీప్లీ, దే ప్రాబ్లీ హ్యావ్ టు రికార్డ్ హర్ స్టేట్మెంట్. వీళ్ళు చేసే వాదన చాలా వితండంగా ఉంటుంది. 109 మంది పార్టిసిపేట్ చేస్తే ఈ మొక్కదానికే ప్రాబ్లం వచ్చిందా, ఈ మొక్కతే కంప్లైంట్ చేస్తుంది, మిగతా వాళ్ళందరూ గమ్మునున్నారు కదా అంటారు. ఇప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కాస్టింగ్ కౌచే ఉంది, ప్రతి ఒక్కళ్ళకి అవ్వకపోవచ్చు, అయినా ఒక్కళ్ళు ఇప్పుడు చాలా మందికి అవ్వచ్చు, కామ్గా ఉంటున్నారు, ఒక్కళ్ళే మాట్లాడతారు. ఒక్కళ్ళు మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడలేదు కాబట్టి ఏం జరగలేదని అనుకుందామా?
ఈ అమ్మాయి అబద్ధం అని అనుకుంటామా? అంటే మహిళలకి ఏం జరిగినా కూడా మాట్లాడకూడదా? మాట్లాడిన వాళ్ళు అబద్ధకోరులు అవుతారా? పోనీ నిజంగానే అమ్మాయి అబద్ధమే చెప్తుంది అనుకుందాం, అబద్ధమే చెప్తుంది అమ్మాయి అనుకుందాం, బట్ వీ హ్యావ్ టు టేక్ దట్ కంప్లైంట్ సీరియస్లీ బికాస్ షీ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ హర్ సెల్ఫ్, షీ ఈజ్ రిప్రజెంటింగ్ ఏ కంట్రీ. ట్రూ. ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇంకొక దేశానికి వచ్చింది ఆమె, ఒక సాంస్కృతిక వారధి ఒక విధంగా. సో మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని బండగా మా ఏం జరగలేదు, ఆమె అబద్ధాలు చెప్తుంది, ఆమె ఏదో రీజన్ వల్ల వెళ్ళిపోయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అబాండాలు వేస్తుందంటే అబాండాలు వేయాల్సిన అవసరం ఏముంది అమ్మాయికి? అమ్మాయికి అవసరం ఏముంది? ఒక బెనిఫిట్ ఉండాలి కదా. ఇప్పుడు వెన్ యూ అక్యూజ్ సంబడీ ఆఫ్ సంథింగ్, వాళ్ళకి సెకండరీ గెయిన్ ఏదో ఉంటేనే కదా వాళ్ళు అబద్ధం చెప్పాలన్నా కూడా. సో ఆ సెకండరీ గెయిన్ ఏంటనేది మరి ఎస్టాబ్లిష్ చేయండి. ఇక్కడ ఏం జరగలేదని ఎస్టాబ్లిష్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ హర్ కంప్లైంట్. ఆ అమ్మాయి అక్కడ మీడియాలో ఇచ్చింది, మిస్ వరల్డ్ సంస్థ దగ్గర అమ్మాయి కమ్యూనికేషన్ ఇదంతా ఉంటుంది కదా, అడ్రస్లు అన్నీ. కమ్యూనికేట్ విత్ హర్, టేక్ ఏ కంప్లైంట్. నిజంగా ఆ అమ్మాయి చెప్పినట్టు గనక ఆ మంత్రి ఎవరో నాకు 5,000 కోట్లు ఉన్నాయి నా దగ్గరికి రావాలి ఇలా బలవంత పెట్టిన వాడు ఎవడో ఉంటే sack him. He doesn't deserve to be in that post. Correct. He doesn't deserve to be. అంత కాముకత ఉన్న వ్యక్తులు, అంటే దేశ గౌరవం కూడా మర్చిపోయి ఇంత హీనంగా నికృష్టంగా బ్రతికే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని అసలు ప్రభుత్వంలో ఉంచకూడదు. వెల్ సెడ్. సో ఆల్మోస్ట్ అన్ని విషయాల మీద కూడా మాతో మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇదండి మన డాక్టర్ పద్మ వీరప్నేని గారితో ఒక స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ దశరథ. Please subscribe to Human Rights Voice channel.